దేశానికి మొదటి పౌరుడు పౌరురాలి ఆదివాసి మహిళ భారత రాష్ట్రపతికి అనుమతి లేదు. అంటే రాజ్యాంగపరంగా భారతదేశానికి మొదటి పౌరుడు పౌరురాలి భారత రాష్ట్రపతి. అలాంటి భారత రాష్ట్రపతికే ఇలా నూతన పార్లమెంటు భవన శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనుమతి లేదు. అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియంబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా జరుగుతున్నాయా? లేవు. ఇలా ఒక రాజదండను తీసుకొచ్చి భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దేనికి సంకేతం? అంటే స్వతంత్రం లేనప్పుడు ఏదైతే రాజుల పాలిట లేకపోతే దొరల భూస్వాముల పాలిట ఏ విధంగా అయితే పాలన ఉన్నదో దాన్ని మళ్ళీ తీసుకురావడానికి వీలు చేసినటువంటి కుట్రపూరిత భాగస్వామ్యం ఉన్నదా? మరి భారత రాజ్యాంగాన్ని కూలదొక్కి మళ్ళా మనవాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక హిందూ పేరుతో ముందుకు తీసుకొచ్చి ఒక రాజు మీదనే పాలన జరిగే విధంగా వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారా అనేది కూడా ఒక సందిగ్ధమైనటువంటి ప్రశ్న మన ముందు ఉన్నది. స్వతంత్రం రాకముందుకు ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏదైతే ఉందో అణచివేతకు గురి అయినాం, చదువుకు దూరమైనో, గ్రామానికి దూరమైనో, కనీసం మనకు మాట్లాడే హక్కు కూడా మనకు ఆనాడు లేకునుడే. వీటన్నిటిని పరిణలో తీసుకొని భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క మనిషి మాట్లాడి ప్రతి ఒక్క మనిషి జీవించాలి, ప్రతి ఒక్క మనిషికి హక్కు ఉంది, చదువుకునే హక్కు ఉంది, బ్రతికే హక్కు ఉంది, స్వేచ్ఛగా ఉండే హక్కు ఉందని చెప్పేసి ఆనాడు భారత రాజ్యాంగంలో ఏదైతే మనకి హక్కులు రిజర్వేషన్లు కల్పించారో ఈనాడు ఆ రిజర్వేషన్ని కూలదొక్కడానికే అటు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ముందుకు సాగుతుంది. మరి ఇలాంటి అంశాలు ఏదైతే మన స్వతంత్రం కోసం మనం పోరాడి, మన సమరయోధులు పోరాడి మనకు స్వతంత్రాన్ని కల్పించి మన భారతదేశ రాజ్యాంగాన్ని మనం కల్పించుకొని ఇవాళ మనం ముందుకు పోతున్నామో ఇదే భారత రాజ్యాంగాన్ని 76 ఏళ్ల తర్వాత భారతదేశ రాజ్యాంగానికి హాని ఉంది, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్కి హాని ఉందని చెప్పేసి వీళ్ళు ఇంటలెక్చువల్గా మనందరం కూడా ఇక్కడ సమావేశమైనాం. ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. ఏ పార్టీకైనా సరే మనం ఓటు వేసి ఎన్నుకుంటే ఆ పార్టీ మనకు పాలన చేయడం కోసమా, లేకపోతే మన రాజ్యాంగాన్ని కూలదొక్కడం కోసమా, లేకపోతే మనకు కల్పించినటువంటి రిజర్వేషన్ని కూలదొక్కడం కోసం మనం ఎన్నుకుంటాం అనేది కూడా మనం ఆలోచన చేసి కూడా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. అలా కాకుండా ముక్కుముడిగా ఏదో లేకపోతే ఏమవుతుంది మన రాజ్యాంగానికి, ఏమవుతుంది మన రిజర్వేషన్కి, ఏమవుతుంది మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి అని చెప్పేసి మళ్ళీ మనం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉందో దానికే ఓటు వేస్తే మళ్ళీ ఒక స్వతంత్ర ఉద్యమం కూడా ఆనాడు ఏ విధంగా అయితే ఉద్యమం వచ్చిందో మళ్ళీ మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మన రిజర్వేషన్ కాపాడడానికి అదే తరహాలో మరొక ఉద్యమం వస్తుందని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఆ సమస్య ప్రస్తుతం మన భారతదేశంలో ఉంది. ఆనాడు ఇదే రిజర్వేషన్ కోసం, ఇదే రాజ్యాంగం కోసం భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని వాళ్ళ ప్రాణ త్యాగాల మీద ఇలా మన భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈనాడు అదే రాజ్యాంగం సమస్యలు ఉందని చెప్పేసి ఇలా మనం ఇక్కడ సమావేశాను. మరి సమస్య పరిష్కారం కావాలంటే ఇలా ప్రస్తుతం మనం ముందున్నది పార్లమెంటు ఎన్నికలు. ఈ పార్లమెంటు ఎన్నికలలో మన ఓటుని సక్రమంగా ఏ పార్టీకైతే వేసి వినియోగించుకుంటే మన భారత రాజ్యాంగం కాపాడుకోగలుగుతాం, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ కాపాడగలుగుతాం. మన అందరికీ కూడా తెలుసు, మన నుంచి ప్రతి గ్రామానికి, ప్రతి తండకి, ప్రతి గూడానికి ఈ సమస్య ఏదైతుందో చదువుకునే గ్రామాలలో, చదువుకునే తండాలలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా భారత రాజ్యాంగం సమస్యలు ఉంది, భారత రిజర్వేషన్ సమస్యలు ఉంది. మనం మన ఓటు హక్కుని మతోన్మాద శక్తులకు కాకుండా ఒక లౌకికతంగా ఉన్నటువంటి పార్టీలను ఎన్నుకోవాలని చెప్పేసి కూడా మనం చెప్పవలసిన అవసరం మన ఇంటలెక్చువల్గా, మేధావులుగా మనందరి మీద ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంటలెక్చువల్ ఫోరం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు.